విశాఖ ఈ నెల 7న జరగనున్న జగన్నాథస్వామి రథయాత్రకు ఇస్కాన్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు. సుమారు 4,000 మంది భక్తుల మధ్య వైభవంగా రథయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ఇస్కాన్ సంస్థ గత 17 సంవత్సరాలు ఎక్కువగా రథయాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఇస్కాన్ విశాఖ అధ్యక్షులు సాంబదాసు ఈ నెల 7వ తారీఖున సాయంత్రం 4 గంటలకు ఆర్కే బీచ్ కాళీమాత గుడి నుంచి రథయాత్ర ప్రారంభం. రామకృష్ణ మిషన్ హార్బర్ రోడ్డు వైపు నుంచి సిరిపురం జంక్షన్ మీదుగా గురజాడ కళాక్షేత్రం వరకు సాగనున్న రథయాత్ర. ఈ 17వసారి అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో సాధారణ ఇస్కాన్ తరఫున బ్రహ్మాండమైనటువంటి రథయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. సంబంధించిన వివరాలన్నీ కూడా మా స్వామికి తెలియజేస్తారు. ఈ పాత్రికేయ సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామి ISKCON Sagar Nagar, Visakhapatnam will be celebrating 17th Rath Yatra in the city with a grand program. There will be 5 Ratham. One is the Jagannath Baldev Subhadra, big Ratham, 2 other small Ratham, and is the grandest as we have in Puri. It's a very auspicious Tithi, Asad Ditya Shukla Tithi, and Rath Yatra will be starting from the Buddha Park. It will go through the beach road. Finally, after Kalimata Temple, Ramakrishna Mission, it will go to Gujarat Kalakshetra. There will be cultural program, Bhajan, Kirtan, discourse about Jagannath pastimes. Then Prasadam for all, and full plate of Prasadam. On the procession there will be nice Kirtan, Bhajan, Mandali coming from Mayapur and other countries. International participants will be there, and we will also distribute nice sweet Prasadam, Vihara Prasadam throughout the procession, Bhajan Kirtan. We request everybody to come and take blessings of Jagannath Baldev Subhadra and make their life successful. It says in the scripture, though you see the Ratham, if those who Lord in the Ratham and pull the Ratham, there will be no reward. So we want all the Visakhapatnam Nivasi to come and take blessings of Jagannath Baldev Subhadra and make the auspicious day very successful, take blessings for their own family. Well done. Thank you very much. And many MLAs, MP, and Home Minister, also Ram Mohan Ji, our Shakapuram MP and Minister for Aviation, he also said he will participate in the chief guest. And our Anita Madam, Home Minister of the Government of Andhra Pradesh, and all the MLAs are invited. They are expected. They have already informed that they will come and participate in the program. And many prominent citizens that they have also said they will come. So, అందరికీ మై మోస్ట్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్. సో ఈ చాలా ప్రత్యేకంగా ఉంది ఈ సంవత్సరం రథయాత్ర. గత 16 సంవత్సరాల నుంచి ఇస్కాన్ వైజాగ్ శాఖ రథయాత్ర జరిపిస్తున్నారు. ఇది 17th ఇయర్. మాకు ఎంతో ఆనందంగా ఉంది. మనం పూణేలో ఎలా అయితే జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది అదే స్టైల్లోనే అదే తిథి ఆషాఢ శుక్ల ద్వితీయ పుణ్యతిథి నాడు మన విశాఖపట్నంలోని బూడా పార్క్ ఎదురుగాని మనం రథయాత్ర మొదలు పెడుతున్నాము. జూలై 7th సాయంత్రం 4:30 బూడా పార్క్ నుంచి ఊరేగింపు మొదలవుతుంది. అయితే ఈ జగన్నాథ స్వామి రథయాత్ర ఒక ప్రత్యేకత ఏంటంటే పూరిలో ఎలా అయితే జగన్నాథ స్వామికి బలదేవికి సుభద్రకి వేరే వేరే రథాలు ఉంటాయి, అలా ఇక్కడ కూడా స్వామి వారికి వేరే వేరే రథాలు ఉంటాయి. అలాగే కృష్ణ కృపామూర్తి అభయ చంద్ర భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాద్ ఎవరైతే ఇస్కాన్ సంస్థాపిక ఆచార్యులు ఆయనకు కూడా వేరుగా
ఒక రథం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రథంలో చాలా మంది డివోటీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఈ ఇయర్ విశేషం ఏంటంటే మన హోమ్ మినిస్టర్ లలితా మేడం గారు మరియు మన సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా ముఖ్య అతిథులుగా ఈ యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు. అండ్ వారితో పాటు చాలా మంది ఎమ్మెల్యేస్ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ లో మినిస్టర్స్ కూడా పార్టిసిపేట్ చేయడం అవకాశం ఉంది. సో ఇది చాలా స్పెషల్ ప్రోగ్రామ్. మొట్టమొదటిసారి పూరి బయట జగన్నాథ స్వామి రథయాత్ర 1967లో శ్రీల ప్రభుపాద గారు సెయింట్ ఫ్రాన్సిస్కోలో మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ జూలై 7th తిథి నాడు ఆల్మోస్ట్ మోర్ దెన్ 250 కంట్రీస్ లో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒకేసారి ఈ రథయాత్రని మేము ఇస్కాన్ వాళ్ళు జరిపిస్తూ ఉంటున్నాము. సో మన ఊరేగింపులో మాయాపూర్ హెడ్ క్వార్టర్స్ నుంచి చాలా మంది డివోటీస్ వస్తారు. అలాగే ఒరిస్సా నుంచి చాలా మంది డివోటీస్ ఉంటారు. విశేష కోలాటము ఇంకా భజన మండలి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దారి పొడవునా కూడా పులిహార ప్రసాదం దత్తోజన్మల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కీర్తన మండలిస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అలానే అనేక కళాశాలల నుంచి పాఠశాలల నుంచి పిల్లలు కూడా విచిత్ర వేషధారణ ఫ్యాన్సీ డ్రెస్ లాగా మహాభారత రామాయణం నుంచి క్యారెక్టర్స్ ని రిప్రజెంట్ చేసి పాల్గొంటారు. అయితే ఇది 4:30కి కూడా పనులు స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మన YMCA తర్వాత కాళీ మందిర్ అండ్ రామకృష్ణ మిషన్ అంతా పాస్ అవుతూ గుడిజాడ కళాక్షేత్రంలో యూనిట్ను ముగిస్తుంది. అక్కడ స్వామివారికి వేదిక పైన తీసుకువెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆయన వచ్చేసినప్పుడు ఆయనకి మహాసంధ్యారతి అలాగే 1008 వంటకాలు కూడా ఆయనకి నైవేద్యం చేయడం జరుగుతుంది. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. అలాగే జగన్నాథ లీల విశేషాలు కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. సో వైజాగ్ వాసులందరికీ ఇది చాలా ప్రత్యేకమైన అవకాశం. ఎవరైతే జగన్నాథ పూరి వెళ్ళలేరు, మనం జగన్నాథ రథయాత్ర వైజాగ్ లోనే నడిపిస్తున్నాము జరిపిస్తున్నాము. కావున భక్తులందరూ రావాలి, జగన్నాథ స్వామి కరుణాకాంక్షలు పొందాలి. ఈ రథయాత్ర చాలా చాలా ప్రత్యేకంగా ఉంది. వామన పురాణంలో అంటారు, ఎవరైతే జగన్నాథ స్వామిని ఒకసారి రథం మీద చూస్తారు, రథ చక్రాన్ని తాకుతారు, రథాన్ని లాగుతారు, ఏ ప్రదేశంలో అయితే రథయాత్ర జరుగుతుంటే గాలిని పిలుస్తారంటే కూడా వారికి పునర్జన్మ ఉండదు. ఇది చాలా మంచి అవకాశం. సో వైజాగ్ వాసులందరికీ ఇదే మా ఆహ్వానం. అందరూ రండి, హ్యాపీగా తరలి